దుబాయ్ తెలుగు క్రైస్తవ విశ్వాసుల ఆధ్వర్యంలో దుబాయ్లోని కార్టూన్ తెలుగు క్రైస్తవ సంఘం 39వ వార్షికోత్సవ వేడుకలు దేవునికి మహిమకరంగా జరిగాయి. డిసెంబర్ 12వ తేదీ సాయంత్రం బర్కిలీ క్యాంప్లో జరిగిన ఈ సంఘ వార్షిక వేడుకల్లో అన్ని సంఘాల నుండి విశ్వాసులు మరియు స్థానిక సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యానివర్సరీ క్వైర్ ఆలపించిన స్తుతి గీతాలు అందరినీ అలరించాయి. చిన్నారి యమీమా చేసిన నృత్యం పలువురిని ఆకర్షించింది. ఈ వేడుకలకు రాపాక యోసేపు అధ్యక్షత వహించగా దైవజనులు రొక్కల జోసెఫ్ దైవవాక్యం అందించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా బ్రదర్ పాలపర్తి శేఖర్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమం దేవుని మహిమార్థమై జరిగింది. దుబాయ్లోని అరేబియా సముద్రంలో తెలుగు క్రైస్తవ విశ్వాసులు విభిన్న రీతిలో 3 గంటల పాటు క్రూజ్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. డిసెంబర్ 19వ తేదీ రాత్రి 8 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు జరిగిన క్రూజ్ క్రిస్మస్ వేడుకల్లో 200 మందికి పైగా విశ్వాసులు పాల్గొన్నారు. అపోస్తల్ గంటా రత్నరాజు క్రిస్మస్ సందేశం అందించగా ఇవాంజలికల్ ఫెలోషిప్ అధ్యక్షులు రెవరెండ్ రువాన్, రెవరెండ్ జాన్ ప్రభాకర్, బ్రదర్ సురేష్, ఆరాధన టీవీ కోఆర్డినేటర్ పాలపర్తి శేఖర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అరేబియా సముద్రం క్రిస్మస్ సునాదాలతో, సందేశాలతో, దేవుని స్తుతి గీతాలతో పరవశించిపోయింది. ఆరాధన టీవీ గడిచిన 5 ఏళ్లలో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల ముఖ్య పట్టణాలలో పార్ట్నర్షిప్ మీట్ ఏర్పాటు చేసి సంఘ కాపర్లను, నాయకులను, విశ్వాసులను ఆరాధన టీవీ పరిచర్యలో పాలిభాగస్థులను చేసిన విషయం ప్రేక్షకులకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఆరాధన టీవీ కేవలం ప్రాంతీయ, రాష్ట్రీయ పరంగానే కాక అంతర్జాతీయంగా సంఘ కాపర్లను, క్రైస్తవ నాయకులను, విశ్వాసులను ఆరాధన టీవీ పరిచర్యలో పాలిభాగస్థులను చేయ తలపెట్టింది. ఈ క్రమంలో ఆరాధన టీవీ బృందం డిసెంబర్ 1వ తేదీ నుండి 12వ తేదీ వరకు దుబాయ్, అబుదాబి దేశాల్లో ఆరాధన టీవీ పార్ట్నర్షిప్ మీట్స్ విజయవంతమయ్యాయి. డిసెంబర్ 6వ తేదీ సాయంత్రం 8 గంటలకు బర్ దుబాయ్లోని సంఘ కాపర్లు, క్రైస్తవ నాయకులు, విశ్వాసులు అనేకులు హాజరైన ఈ పార్ట్నర్షిప్ మీట్లో ఆరాధన టీవీ చైర్మన్ పాల్ దేవప్రియం పుల్లా మాట్లాడుతూ, ఆరాధన టీవీ ప్రసారాలు శాటిలైట్ మాధ్యమం ద్వారా కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్రాలకే పరిమితం కాక ప్రపంచవ్యాప్తంగా 45 దేశాలకు పైగా ఇంటర్నెట్ ద్వారా ఆరాధన టీవీ ప్రసారాలు ప్రభువు కృపను బట్టి నిరంతరాయంగా కొనసాగుతున్నాయని, ఈ టీవీ పరిచర్య ద్వారా దేవుని సువార్త అందవలసిన ప్రదేశాలు, ప్రాంతాలు భారతదేశంలో ఇంకా చాలా ఉన్నాయని, తన ఈ కల సాకారం కావాలంటే దేవుని కృప, అలాగే దుబాయ్లో ఉన్న క్రైస్తవ సంఘాలు, సంఘ కాపర్లు, నాయకులు, విశ్వాసులు పాలిభాగస్థులు అవ్వాలని పార్ట్నర్షిప్ మీట్ ఉద్దేశించి మాట్లాడారు. ఈ మధ్య sometime in October, November, first time to promote our channel, I went outside India. Initially దుబాయ్కి వచ్చాను నేను ఒకసారి, and then I visited around 10 cities. What I was surprised is ప్రతి చోట కూడా మన తెలుగు క్రైస్తవులు ఈ మధ్య వెళ్ళిన వాళ్ళు 5, 10, 15 ఏళ్ళ నుండి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా they were sometime or the other they were watching our programs, they were following, and I was shocked, I was pleasantly surprised that we were quite popular among Telugu Christian families in the US. అంటే ఒక 5-10 ఏళ్లకు భారతదేశం రాని వాళ్ళు కట్ ఆఫ్ అయిన వాళ్ళ సంగతి నేను చెప్పట్లేదండి. whoever has their relatives, their parents who are coming and going, they all have been some time or the other watching our programs. Most of them recognized us. Most of them were following what we've been doing, and most of them were appreciating our work. So prati chota we had more than this. We had a group of 50 to 100 people where we could interact and share, and that gave me a kind of a idea. మన తెలుగు వాళ్ళు చాలామంది చాలా చోట్ల చాలా కంట్రీస్లో they have gone and settled, and there is no link between themselves, their families, there's no interaction, much of interaction between their roots and themselves, especially in the US and Australia and New Zealand and UK, because even here you don't have a permanent residency kabatti you have no choice but to keep in touch with the roots. But people in the US, in UK, in other places, they are totally cut off. So what I thought is, ఒకప్పుడు మిషనరీస్ మనకొచ్చి
సేవ చేసి మన పితరులు వాళ్ళ సేవను అందుకొని ప్రభువు లవ్ అండ్ అఫెక్షన్ దే హ్యావ్ టేస్టెడ్ అండ్ దే కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ. టుడే వీ డోంట్ హ్యావ్ ద మిషనరీస్. ఈ కార్యక్రమం పాస్టర్ జేఎస్ పాల్ గారి ఆధ్వర్యంలో ఉత్సాహభరితంగా జరిగింది. ఇదే తరహాలో డిసెంబర్ 8వ తేదీ సాయంత్రం 7:30 గంటలకు అబుదాబిలో బ్రదర్ ఇమ్మాన్యుయల్ ఆధ్వర్యంలో ఆరాధన టీవీ పార్ట్నర్షిప్ మీట్ జరిగింది. ఈ మీట్లో అబుదాబిలోని సంఘ కాపర్లు, క్రైస్తవ నాయకులు, విశ్వాసులు పాల్గొని ఆరాధన టీవీ పరిచర్యలో తాము పాలిభాగస్థులమవుతామని, తమ వంతు సహకారం అందిస్తామని భరోసా ప్రకటించారు. ఆరాధన టీవీ గడిచిన 5 ఏళ్లలో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల ముఖ్య పట్టణాలలో పార్ట్నర్షిప్ మీట్ ఏర్పాటు చేసి సంఘ కాపర్లను, నాయకులను, విశ్వాసులను ఆరాధన టీవీ పరిచర్యలో పాలిభాగస్థులను చేసిన విషయం ప్రేక్షకులకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఆరాధన టీవీ కేవలం ప్రాంతీయ, రాష్ట్రీయ పరంగానే కాక అంతర్జాతీయంగా సంఘ కాపర్లను, క్రైస్తవ నాయకులను, విశ్వాసులను ఆరాధన టీవీ పరిచర్యలో పాలిభాగస్థులను చేయి తలపెట్టింది. ఈ క్రమంలో ఆరాధన టీవీ బృందం డిసెంబర్ 1వ తేదీ నుండి 12వ తేదీ వరకు దుబాయ్, అబుదాబి దేశాల్లో ఆరాధన టీవీ పార్ట్నర్షిప్ మీట్స్ కొనసాగిస్తున్నారు. డిసెంబర్ 6వ తేదీ సాయంత్రం 8 గంటలకు దుబాయ్లోని సంఘ కాపర్లు, క్రైస్తవ నాయకులు, విశ్వాసులు అనేకులు హాజరైన ఈ పార్ట్నర్షిప్ మీట్లో ఆరాధన టీవీ చైర్మన్ పాల్ దేవప్రియం పుల్లా, దైవజనులు రెవరెండ్ డాక్టర్ సువార్తరాజు పాల్గొన్నారు. ఆరాధన టీవీ చైర్మన్ పాల్ దేవప్రియం పుల్లా మాట్లాడుతూ, ఆరాధన టీవీ ప్రసారాలు శాటిలైట్ మాధ్యమం ద్వారా కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిషా, మహారాష్ట్రాలకే పరిమితం కాక ప్రపంచవ్యాప్తంగా 45 దేశాలకు పైగా ఇంటర్నెట్ ద్వారా ఆరాధన టీవీ ప్రసారాలు ప్రభు కృపను బట్టి నిరంతరాయంగా కొనసాగుతున్నాయని, ఈ టీవీ పరిచర్య ద్వారా దేవుని సువార్త అందవలసిన ప్రదేశాలు, ప్రాంతాలు భారతదేశంలో ఇంకా చాలా ఉన్నాయని, తన ఈ కళ సాకారం కావాలంటే దేవుని కృప, అలాగే దుబాయ్లో ఉన్న క్రైస్తవ సంఘాలు, సంఘ కాపర్లు, నాయకులు, విశ్వాసులు పాలిభాగస్థులవ్వాలని పార్ట్నర్షిప్ మీట్ ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమం పాస్టర్ జేఎస్ పాల్ గారి ఆధ్వర్యంలో ఉత్సాహభరితంగా జరిగింది. ఇదే తరహాలో తదుపరి పార్ట్నర్షిప్ మీట్ డిసెంబర్ 8వ తేదీ సాయంత్రం 7:30 గంటలకు అబుదాబిలోను బ్రదర్ ఇమ్మాన్యుయల్ ఆధ్వర్యంలో ఆరాధన టీవీ పార్ట్నర్షిప్ మీట్ జరగనుంది. ఆరాధన టీవీ చైర్మన్ పాల్ దేవప్రియం పుల్లా గారు దైవజనులు రెవరెండ్ డాక్టర్ సువార్తరాజుతో ముఖాముఖిగా మాట్లాడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ సమాచారాన్ని అబుదాబిలోను సంఘ కాపరులకు, క్రైస్తవ నాయకులకు, మీ బంధుమిత్రులకు తెలియచేయండి. వివరాలకు 009715 55150973 973 నంబర్లో మాట్లాడండి. ఆరాధన టీవీ ప్రజలతో మమేకమవుతూ సరికొత్త కార్యక్రమాలను రూపొందించి ఆరాధన టీవీని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు గాను ఎప్పటికప్పుడు వినూత్న కార్యక్రమాలను చేపడుతూనే ఉంది. దీనిలో భాగంగా దుబాయ్, అబుదాబి దేశాల్లోని గాయని గాయకులకు పాటలు పాడే అవకాశం కల్పించేందుకు, పరిచయాలు, కార్యక్రమాలను చేసేందుకు ఆరాధన బృందం గల్ఫ్ దేశాల్లో డిసెంబర్ 1 నుండి 12వ తేదీ వరకు పర్యటించనుంది. ఆరాధన టీవీ చైర్మన్ పాల్ దేవప్రియం పుల్లా, దైవజనులు సువార్తరాజు పాల్గొంటున్న ఈ పర్యటనలో 6వ తేదీ సాయంత్రం దుబాయ్లో, 8వ తేదీ సాయంత్రం అబుదాబిలో ఆరాధన టీవీ పార్ట్నర్షిప్ మీట్ జరగనున్నాయి. ఈ పర్యటనలో రూపొందించిన కార్యక్రమాలు ఆరాధన ప్రేక్షకులను అలరించనున్నాయి.